ఈ యొక్క తూర్పు దేశ జ్ఞానులు ఎక్కడ నుండి బయలుదేరాలా? ఈ యొక్క తూర్పు దేశ జ్ఞానులు ఎక్కడ బయలుదేరాలా? తూర్పు దేశాల నుండి బయలుదేరాలా. ఎక్కడ బయలుదేరాలా? ఇశ్రాయేల్ దేశంలో బయలుదేరాలా. ఆ యొక్క ఇశ్రాయేల్ దేశంలో ఆ యొక్క బెత్లెహేము గ్రామంలో ఈ యొక్క యూదయ దేశపు రాజు దగ్గరికి, ఎవరి దగ్గరికి? హేరోదు దగ్గరికి వెళ్ళాలా. అంటే ఈ యొక్క తూర్పు దేశం నుండి ఈ యొక్క ఇశ్రాయేల్ దేశానికి వెళ్ళడానికి ఎన్ని రోజులు పట్టి ఉంటది? ఎన్ని రోజులు పట్టి ఉంటది అంటారు? సంవత్సరాలు పడుతుందండి. అది కూడా వీళ్ళకి ఏమైనా అడ్రస్ తెలిసిందా? వాళ్ళకి జ్ఞానులకి ఏమైనా అడ్రస్ తెలిసిందా? దేని పట్టుకుని వచ్చారు? నక్షత్రం. దేని పట్టుకుని వచ్చారండి? నక్షత్రం. అంటే దేవదూతలు ఈ యొక్క జ్ఞానులకు కనబడి ఈ యొక్క యూదయ దేశంలో యెరూషలేములో బెత్లెహేము పట్టణంలో యేసుక్రీస్తు పుడుతున్నాడు, ఇదే మీకు ఆనవాలు ఏంటంటే ఆయన నక్షత్రము మీకు కనిపిస్తుంది, ఆ నక్షత్రం చూసి మీరు బయలుదేరండి అని దూత చెప్పినప్పుడు ఎప్పుడు బయలుదేరుంటారో ఈ యొక్క జ్ఞానులు? యేసుక్రీస్తు వారు పుట్టక ముందే 2-3 రోజుల ముందే బయలుదేరాల. అంతే కదండి? అంతే కదా? అప్పుడు బయలుదేరితే అనుకున్న టైంకి వస్తారు. అప్పుడు ఏమన్నా బస్సులు, కార్లు, ట్రైన్లు, ఫ్లైట్లు ఏమైనా ఉన్నాయా? ఎలా వచ్చారంటే వాళ్ళు ఆ నక్షత్రాన్ని చూడడం, నడుచుకుంటా. నక్షత్రం ఎప్పుడు కనిపిస్తుంది? నైటే. అంటే రాత్రంతా ప్రయాణం చేసేవారు, పగలు రెస్ట్ తీసుకునేవారు. మళ్ళీ సాయంత్రం మళ్ళీ చీకటి మళ్ళీ నక్షత్రం కనపడేది, మళ్ళీ ప్రయాణించేవారు. అలా ఎన్ని సంవత్సరాలు ప్రయాణించుంటారు ఆలోచించండి ప్రేమందైన వాళ్ళ. అంటే ఒక యేసుక్రీస్తు వారి యొక్క గొప్పతనం ఇక్కడ యూదులకు మత్తయ్య గారు ఏ విధంగా చెప్తున్నారో చూడండి. అంటే ఎలా పరిచయం చేస్తే, ఏ విధంగా చెప్తే యూదులకు యేసుక్రీస్తు అర్థమవుతాడు. యేసుక్రీస్తు యొక్క ఉన్నతమైన విలువల దగ్గర మత్తయ్య గారు చెప్తున్నారు.